గారు ఇక్కడ నేను ఇవాళ మన డిబేట్ కి నేను పెట్టిన టైటిల్ అభి పిక్చర్ బాకీ హై. ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. సంజయ్ మనోజ్ నర్వాణే గారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ నర్వాణే గారు ట్వీట్ చేశారు అభి పిక్చర్ బాకీ హై అని. అంటే ఇది ట్రైలర్ మాత్రమే కదా, అసలు సినిమా ముందుందనేది ఆయన ఇంటెన్షన్. ఆయన చిన్న వ్యక్తి కాదు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. దాన్ని అభి పిక్చర్ బాకీ హై అనే ఒక దాన్ని బేస్ చేసుకుని కనుక మనం మాట్లాడితే, ఇప్పుడు జరిగిన ఈ ట్రైలర్ గానే భావించే ఆపరేషన్ సింధూర్ ని మనం భావిస్తే ట్రైలర్ గా, నెక్స్ట్ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది? భారతదేశం ముఖ్యంగా ఏంటంటే టెర్రరిస్ట్ దీని మీద అటాక్స్, వాళ్ళు మెయిన్ గా ప్రాధాన్యత మనం ఇచ్చింది టెర్రరిస్ట్ అటాక్స్. ఇంతకుముందు గారు చెప్పినట్టు ఫర్దర్ ఫేజ్ 2 లో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందన్న దాని మీద భారత్ రియాక్షన్ ఉండబోతుంది. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏదైనా ఒక టెర్రర్ ఇన్సిడెంట్ మళ్ళా చేస్తారా, లేకుంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైనా భారతదేశం మీద చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన అంశం. సో ఈ విధంగా ఆయన నర్వాణే గారు పెట్టిన ట్వీట్ కూడా ఏంటంటే, ఇది కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ అంటాం. యాక్చువల్ గా శత్రువుని మనం బాంబులతో వీటితో కొట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా సైకలాజికల్ గానే వారిని మనం ఓడించవచ్చు, ఆ విధంగా ఓడించవచ్చు. సో ఈ విధంగా పాకిస్తాన్ గెస్సింగ్ లో ఉంటుంది, ఇండియా ఏం చేస్తుంది అన్న దాంట్లో అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ ఆర్మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనకు మధ్యలో నడిచింది, చాలా మంది ఆర్మీ వదిలేసి వెళ్ళిపోయారన్నది నడిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ నేషనల్ పార్లమెంట్ లో చూసినా అక్కడ ఉన్న వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నారు, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఏం చేస్తాం, అదే ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఈ విధమైన సిగ్నల్స్ అన్ని కూడా సైకలాజికల్ వార్ఫేర్ లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాడు. ఫైనల్ గా ఏంటంటే పాకిస్తాన్ విల్ డిస్ఇంటిగ్రేట్ ఇంటూ 5 పార్ట్స్ అన్నది మనం గమనించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫుల్ పిక్చర్. ఎందుకంటే ఈ అన్ని చర్యల వల్ల పాకిస్తాన్ లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ రాబోతుంది త్వరలో. అంటే మీరు చూసుకుంటే 1971 వార్. సార్ నేను అడగాలనుకున్నది మీరు ముందే టచ్ చేశారు కాబట్టి ఆ ప్రశ్న లాగా కూడా అడిగేస్తాను దాన్ని. ఎందుకంటే ఇటు ఈ సైనికులు కొంతమంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పడం కానీ, ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీలు సెనేట్లు కొంతమంది తప్పించుకోవడం, లండన్ బారిపోతాను మాట్లాడడం కానీ, కొంతమంది మత గురువులు మసీదుల్లో అక్కడ దర్గాల్లో ఉండే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని తర్వాత నా ప్రోమోలో కూడా ఉంది అంతర్గత తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా అనే ఇది కూడా ఉంది. దాన్ని మీరు టచ్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు మోర్ దిస్ థింగ్. ఎందుకంటే 1971 ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడ్డామో అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత మీరు పాండిచ్చేరికి వెళితే అక్కడ మదర్ అని ఉంటారు, పాండిచ్చేరి యొక్క అరబిందో ఆశ్రమం యొక్క కో ఫౌండర్ వారు. వారి పేరు మిర్రా అల్ ఫుల్సా. ఆవిడ ఏమన్నారంటే 1971 లోనే పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపోయి ఎటువంటి యుద్ధం లేకుండా ఈ 5 భాగాలు కూడా భారతదేశంలో మమ్మల్ని కలుపుకోండి అని భారతదేశం కాళ్ళ దగ్గర పడతారు అని ఆవిడ అప్పుడే చెప్పింది. వస్తుంది అక్కడ. అందులో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే పంజాబ్, సింధు, బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూనిస్తాను అండ్ గిల్గిట్ బల్టిస్తాన్, ఇలా 5 భాగాలుగా పాకిస్తాన్ విడిపోతుంది అన్నది ఆవిడ ప్రెడిక్షన్. ఇప్పుడు చూసుకుంటే మీరు బలూచిస్తాన్ లో జరుగుతుంది, అక్కడ రెవల్యూషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ మరాఠీ భాష చాలా ఎక్కువగా మాట్లాడతారు ఆ ప్రాంతంలో. మీరు చూసుకుంటే అక్కడ ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్ లో కూడా జరుగుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మొత్తం యువతరం అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ అండ్ సింధ్. ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఈ సినిమా ఇదే వచ్చి ఫైనల్ గా మొత్తం పాకిస్తాన్ అంతా కూడా భారతదేశానికి దగ్గరికి వచ్చి మమ్మల్ని కలుపుకోండి, అది యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దానికి ఆ రోజులు రాబోతున్నాయి. ఏదైతే అఖండ భారత్ అని మనం మాట్లాడుతున్నామో ఆ అఖండ భారత్ అన్నది ఏర్పడేదానికి డెఫినెట్ గా అఖండ భారత్ ఏర్పడుతుంది అన్నదానికి చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఆర్థికంగా పాకిస్తాన్ టోటల్ గా షటర్ అయిపోయింది. అసలు అక్కడ జనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ విధంగా సివిల్ వార్ అన్నది రావడం, ఈ 5 భాగాల్లో విడిపోవడం, ఇదంతా కూడా జరగబోయేది. దానికోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని కూడా వారి ప్రెడిక్షన్ ఉంది. కాబట్టి అది ఆ ప్రెడిక్షన్ ఖచ్చితంగా నిజం కాబోతుంది అన్నది మనం గమనించాలి. కాబట్టి ఈ సైకలాజికల్ వార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి ఇనిషియేషన్, దెర్ ఇస్ నో డౌట్.
ఆ ఇనిషియేషన్ వల్ల పాకిస్తాన్ లో ఏం జరగబోతుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవకాశం ఉంది. ఆ విధంగా జరగబోతుంది అన్నది నా ప్రిడిక్షన్ వెంకటకృష్ణ. నాకు కూడా అనిపించింది, అందుకనే నేను మధ్యలో మిమ్మల్ని ఆపి మరీ అడిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా కనపడుతున్నాయి, వాళ్ళు తిరగబడుతున్నారు, అక్కడ ఇప్పటికే తిరగబడుతున్నారు. సో ఇక్కడ ఇంకొక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇది జరిగిన తర్వాత మన దగ్గర సోషల్ మీడియా వాళ్ళు క్లియర్గా ప్రభుత్వం చెప్తోంది, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, బుద్ధిజీవులు కనీసం మినిమం అవగాహన ఉన్న వాళ్ళు లేకపోతే హ్యుమానిటీ ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది జరిగింది కేవలం ఉగ్రవాదం మీద జరిగిన దాడి మాత్రమే, పాకిస్తాన్ ప్రజల మీదనో పాకిస్తాన్ అమాయక పౌరుల మీదనో కాదు, వాళ్ళు చేస్తున్నారు మన ప్రజల మీద మన పౌరుల మీద, బట్ మనం చేస్తున్నది అది కాదు అని క్లియర్గా చెబుతుంటే కూడా ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ఇక్కడ మన దగ్గర మన ఇండియాలో మన వాళ్ళే ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో అలాంటివి చేయొద్దు, చేస్తే కేసులు ఎదుర్కొంటారని చెప్పినా కూడా ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అది ఒక పాయింట్. తర్వాత పాకిస్తాన్ ఇవాళ ఉదయం నుంచి కవ్వింపు చర్యలు కాల్పులు జరుపుతోంది. ఇప్పటికి ఇందాక ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 15 మంది అమాయక పౌరులు చనిపోయారు సరిహద్దు దగ్గర, 40-50 మంది వరకు గాయపడ్డారు. దాన్ని మనం ఎలా చూడాలి? దాన్ని అంటే కొలెటరల్ డ్యామేజ్ కింద చూడాల్సి వస్తుందేమో. ఈ జరిగిన ఆపరేషన్ సింధూరికి జరిగిన మన వైపు జరిగిన డ్యామేజ్ కిందనే చూడాల్సి వస్తుందా? నెక్స్ట్ వాళ్ళు ఇంకేం చేసే అవకాశం ఉంది? ఇది రెండవది. తర్వాత మసూద్ అజర్ అనేవాడు చేస్తున్న హెచ్చరికలు, ఇండియా సంగతి చూస్తా, ఇంతకంటే ఎక్కువ చూపిస్తా, ఏదేదో మాట్లాడుతున్నాడు కదా, అతని హెచ్చరికలు ఎలాంటి రూపం తీసుకునే అవకాశం ఉంది? దాని తర్వాత ఫైనలీ